ఇది ముఖ్యంగా రైతు సోదరులు యూట్యూబ్ చూసి మీరు అసలే మోసపోవద్దు. మీరు మీ క్షేత్రంలో మినీ కిట్ రకాలని అరెకరం కూడా వేయకండి. పావు సెంటు, ఒక 20 సెంట్లు, 10 సెంట్లు, 5 సెంట్లో పెట్టుకోండి. ఇంకొకటి, ఒక రకం రిలీజ్ అయిందంటే కనీసం ఖరీఫ్లో 3-4 పంటలు, రబీలో 2-3 పంటలు పరిశీలించిన తర్వాతే మీరు వేసుకోండి. 1-2 పంటలకు చూసి మీరు విత్తనాలు కొని ఎక్కువ విస్తీర్ణంలో పెట్టుకోవద్దు, నష్టపోవద్దు. అమ్మేవాళ్ళ మాటలు అసలే నమ్మొద్దు. ఈవెన్ నేను ఇప్పుడు చెప్పిన నా మాటలు కూడా మీరు జస్ట్ అవగాహన కోసమే, స్టాండర్డ్ ఏం కాదు. ఉత్తవేలందు అందరూ ఉత్తములే. వాతావరణం కలిసి వచ్చినప్పుడు అన్ని రకాలు పడతాయి. కానీ ప్రతికూల కీడించి మేలించన్నట్టుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా చూడాలి రకాన్ని. అప్పుడే మనకి ఇది టాలరెన్స్ ఉందా, రెసిస్టెన్సీ ఉందా లేదా అని మనం తెలుసుకోగలుగుతాం. ఒక మినీ కిట్ రకం వచ్చిందంటే మార్కెట్లోకి పూర్తిగా రిలీజ్ అయ్యేదాకా మీరు సొంతగా పెట్టుకున్న వేర్వేరు కాలమాన పరిస్థితుల్లో పండించి చూసిన తర్వాతే మీరు పెట్టుకోండి. ఒక గుడ్డిగా ఏకాభిప్రాయానికి రండి. ఎవరికో పండింది కదా, ఆయన ఏదో ఛానల్లో చెప్పాడని చెప్పి ఎకరాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోవద్దు. ఆ మాటలు కూడా పూర్తిగా ఎవరి మాటలో రైతు పూర్తిగా నమ్మొద్దు. నా పేరు రవిరాజనాయుడు, ఆంధ్రనగర్ గ్రామం, నందిపేట మండలం, నిజామాబాద్ జిల్లా. నేను 5 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన తర్వాత వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో 13 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. ఈ 13 సంవత్సరాల్లో గడిచిన 9 సంవత్సరాలుగా సన్న రకాల వైపే ఉన్నాను. నేను కేవలం సన్న రకాలే సాగు చేస్తున్నాను. ఇప్పుడు దానికి తోడు మన తెలంగాణ రైతులకి 33 రకాల లిస్ట్ ఇచ్చి గవర్నమెంటు కొనుగోలు కేంద్రాల్లో బోనస్తో ఇచ్చి మరి ఇప్పుడు సన్నాలు కొంటున్నారు. తెలంగాణ రైతులకి ఇది బోనస్ అనేది ఒక వరం లాంటిది. ఎందుకంటే సన్న రకాలు సాగు చేయడానికి తెగుళ్ళు, పెట్టుబడులు, పురుగు మందులు, యాజమాన్య పద్ధతులు కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని బోనస్ ఇస్తుంది. ఐకేపీ సెంటర్లో కూడా 33 రకాలని పేర్లు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏంటంటే పొడవు 6 mm కన్నా తక్కువ ఉండాలి, 6 mm వరకు ఉండాలి, అడ్డం విడుతు 2 mm లోపు ఉండాలి, పొడవు ఇంటూ నిష్పత్తి 2.5 కన్నా ఎక్కువ ఉండాలి. ఈ మెజర్మెంట్తో ఉన్న ఏ రకాలైనా మేము కొంటాము. పర్టికులర్గా ఈ పేరు ఆ పేరు అని చెప్పకుండా ఈ రకమైన మెజర్మెంట్తో ఉన్న ఏ రకమైనా మేము కొంటాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ అతి కీలకమైన స్టెప్ ఏంటంటే ఏ రకం ఎంచుకోవాలి. వడ్లలో చాలా రకాలు ఉన్నాయి. దగ్గర ఇప్పుడు 100 రకాలు ఉన్నాయి. ఏది యూనివర్సిటీ రకాలే కొన్ని వందల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏది తీసుకోవాలి? ఒక్క పంట పండించే పల్ల ప్రాంతాలు అయితే 1262 లాంటి బీపీటీ లాంటి దీర్ఘకాలిక రకాలు ఎన్నుకోవచ్చు. 2 పంటలు వరి పండించే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలకి వెళ్లకుండా ఉండటమే మంచిది నా అనుభవంలో. ఎందుకంటే దీర్ఘకాలిక రకాల్లో దిగుబడి బాగా వస్తాయి కదా, బీపీటీ బాగా వస్తుందని చాలామంది బీపీటీ అటు వెళ్దాం అనుకుంటారు. పొరపాటు. అంత తెగుళ్ళు, అసలు అంత ఖర్చు మేనేజ్మెంట్ ఎక్కువ పెట్టుకొని ఆ రకం ఎలా తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 2 రకాలు, 2 పంటలు, రబీ, ఖరీఫ్, ఈ 2 కాలాల్లో వరి పంట పండించేవాళ్ళు దీర్ఘకాలిక రకాల వైపు వెళ్లకుండా ఉంటే భూభౌతిక పరిస్థితి దెబ్బతినకుండా ఉండి మనకి దిగుబడి పెరగటానికి ఆస్కారం ఉంటుంది. అంటే స్వల్పకాలికం లేదా మధ్యకాలిక రకాలు. ఇంకోటి కొన్ని రకాలు ఉంటాయి, దగ్గర 4 ఫీట్లు 4.5 ఫీట్లు హైట్ పెరుగుతాయి. ఇటువంటి రకాలు కూడా సాగు చేయటం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఈ ఓవర్ హైటు, పైరు హైట్ పెరిగినప్పుడు ఎరువుల యాజమాన్యం పెంచుకోవాల్సి వస్తుంది. ఎరువులు ఎక్కువ పడుతుంది. యూరియా కానీ, కాంప్లెక్స్లు కానీ, సూక్ష్మ స్థూల పోషకాలు అన్నీ కూడా భూమిలో ఉన్న సారాన్ని కూడా ఎక్కువ పిలుస్తాయి. ఈ దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి స్వల్పకాలిక రకాలు ఫస్ట్ ప్రిఫరెన్స్. కాదు కుదరనప్పుడు నీటి సదుపాయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైతే మేము జూన్ 1 నుంచి జూన్ 15 లోపు అంటే 135 రోజుల రకాలు ఈ మధ్యకాలంలో పోసుకుంటారో 135 రోజుల రకాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 135 రోజుల రకాలు జూన్ 15 లోపు అయితేనే మంచిది. ఇక జూన్ 15 నుంచి నీటి సదుపాయం తక్కువ ఉన్న వాళ్ళు స్వల్పకాలిక రకాలను సెలెక్ట్ చేసుకోవాలి. స్వల్పకాలిక రకం అంటే 120 నుంచి 25 రోజులు. మరి వర్షాకాలంలో 120-25 రోజుల రకాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మనకి మధ్యకాలిక రకాల్లో చాలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి.
అన్ని రకాల యూనివర్సిటీల్లో కూడా కొన్ని మేలైన రకాలే ఉన్నాయి. మనం ఎరువులు కంట్రోల్ చేసుకుంటే భూభౌతిక పరిస్థితి పెంచుకుంటూ జీలుగా జనుము లాంటివి వేసుకొని కలిగి దున్నుకొని భూసారాన్ని పెంచుకొని సేంద్రీయ కర్బనాన్ని పెంచుకుంటే ఇట్లాంటి ఇప్పుడు కొయ్యకాలు ఉంది ఈ గడ్డి అంతా ఆ రొటేవేటర్ కొట్టుకోవటం దమ్ము చేసుకోవటం నీటి సదుపాయాలు ఉన్నవాళ్ళు. నీటి సదుపాయాలు లేనివాళ్ళు మాత్రం 120 రోజుల రకాలే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నల్లగొండ ఉంది. నల్లగొండలో అతి సన్న రకాలు సూపర్ ఫైన్ రకాలు అయితే వాళ్ళకి అత్యధిక దిగుబడులు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ మా నిజామాబాద్ జిల్లాలో వచ్చిన రకాలు మధ్యస్థ కింద ఉన్న రకాలు వాళ్ళకి పంపించి చూసాం, అక్కడ దిగుబడులు రావట్లేదు. అట్లా మన ప్రాంతం నల్లగొండ ఒకటి తీసి అదొకటి కాకుండా మిగతా తెలంగాణలో మధ్యస్థం ఉండాలండి. గింజ మధ్యస్థం అంటే 1000 గింజల బరువు 13 నుంచి 15 గ్రాముల్లో అంత మధ్యస్థంగా గింజ సైజు ఉండి పడిపోని రకాలు పొట్ట తెలుపు లేని రకాలు సెలెక్ట్ చేసుకుంటే మనకు అత్యధికంగా దిగుబడి వచ్చే రకాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి నేను మా నిజామాబాద్ గురించి చెప్తా. మేము ఇక్కడ ఖరీఫ్లో ఫస్ట్గా మానేర్ సోనా 135 రోజుల రకం కంకినేలి తప్పితే దానికి అసలు ఏ తెగుళ్ళు రావు. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఎండాకు తెగులు అనేది దాన్ని అసలు దరిదాపుల్లో కూడా రాదు. కొంకి తెగులు అగ్గి తెగులు అసలు రావు. మరో భయంకరమైన ఇప్పుడు వరంగల్ జిల్లా ఉందండి. వరంగల్ జిల్లా ఉల్లికోడితో అతలాకుతలం అవుతుంది. ఈ మానేర్ సోనా అనే రకానికి ఉల్లికోడి రాదు. దీనికి ఉన్న సమస్య ఏంటంటే దోమను కూడా తట్టుకుంటుంది, బాగా పడిపోదు. మధ్యస్థ గింజ 1000 గింజల బరువు 15 గ్రాముల బరువు అన్నీ బాగున్న దీనికి ఒక సమస్య ఏంటంటే కంకినెల్లి. ఈ కంకినెల్లికి అడ్వాన్స్గా స్ప్రేలు అంటే స్పైరోమెస్ఫిన్ టిబుకొంజల్ లాంటి మందులు కనుక స్ప్రే చేస్తే పొట్టకుళ్ళు రోగం కానీ ఈ కంకినెల్లి కానీ రాకుండా ఉంటుంది. ఇదే కోవకు చెందిన మరో రకం 1224. ఈ 1224 మానేర్ సోనాకున్న లక్షణాలే దీనికి ఉన్నాయి. అంటే కంకినెల్లి కూడా రాదు 1224కి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో నాకు తెలిసి చాలామంది రైతుల మిత్రులు ఉంటారు కాబట్టి కొన్ని వేలాది ఎకరాల్లో 1224. నిజామాబాద్లో కూడా అత్యధిక దిగుబడి, ఖమ్మం జిల్లాలో కూడా, వరంగల్లో కూడా 1224. దానికి వచ్చే టాలరెన్స్ ఏమి పడిపోవటం కానీ ఉల్లికోడి కానీ దానికి నేను అసలు ఏమీ చూడలేదు. దానికి కూడా అది 35 క్వింటాలు తగ్గకుండా వచ్చేది. మానేర్ సోనా అయితే 35 వర్షాకాలం 33 నుంచి 35 క్వింటాలు తీసిన అనుభవం మాకుంది. జిల్లాల వారీగా నా దగ్గర ఈ వివరాలు ఉన్నాయి. అది 33 నుంచి 35 తీసిన రైతులు 1224 అంతే. ఇక మూడో ప్లేస్లో 1282, అది పర్వాలేదు, అది మూడో ప్లేస్. మధ్యకాలిక రకాలు ఈ మూడిటితో పాటు మనకి ఈ 1638 వచ్చిన సమస్య ఏంటంటే మనకి దురదృష్టవశాత్తు మన దగ్గర మన విత్తనం అయినప్పటికీ అది వర్షాకాలం పడిపోతుంది. ఆ గింజ కొంచెం లైట్ వెయిట్ వస్తుంది. ఇప్పుడు అదే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా ఉందండి. 1638 98% భూభాగంలో ఉంది. అక్కడ మొత్తాన్ని ఆక్రమించేసింది. వ్యవసాయం అంటే 1638 అన్న విధంగా ఉంది అక్కడ. మనకి అంతగా లేదు. ఆ వాతావరణం సూట్ అయింది. ఆ వాతావరణానికి వాళ్ళకి 35 నుంచి 36 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. మరి ఇక్కడ ఒక్కోసారి వాతావరణ పరిస్థితులు విచిత్రంగా ఉంటాయి. ఎన్ఎల్ఆర్ 3354 నెల్లూరులో పుట్టింది. వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతానికి పొట్ట తెలుపు, అసలు గింజ గట్టిదనం రాకపోవటం, దిగుబడి రాకపోవటం, అక్కడ అది అంత ప్రజామోదం పొందలేదు. అదే నిజామాబాద్లో నేను 37 క్వింటాలు పండించాను. నేను నా వ్యవసాయ జీవితంలో 13 సంవత్సరాల్లో అత్యధిక దిగుబడి సాధించింది ఏదన్నా ఉందంటే 3354 ఎన్ఎల్ఆర్. మన ప్రాంతానికి సూట్ అయింది, కానీ వాళ్ళకి సూట్ కావలేదు. అది వాళ్ళకి వేసిన వాళ్ళు కూడా నష్టపోయారు. ట్రై చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా, కానీ వాళ్ళకి మిల్లర్ కూడా ఇష్టపడతలేదు, మిల్లర్ కొనట్లేదు వాళ్ళకి. అదే 1630 అక్కడ మిల్లర్ కొంటున్నాడు. అంటే వాతావరణ పరిస్థితులను బట్టి ఒక దగ్గర సూట్ అయింది. ఇప్పుడు 1224 గురించి ఇందాక చెప్పాను నేను. ఇదే 1224 ఉభయ గోదావరి జిల్లాలో ప్రజామోదం పొందలేదు. ఆ రైతుకి అంత ఆమోదకంగా అనిపించట్లేదు. అక్కడ ఎండాకు తెగులు వస్తుంది, మనకి ఎండాకు తెగులు రావట్లేదు. అది ఎక్కడ ఎండాకు తెగులు దానికైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. అధికంగా పొటాష్ చేయకుండా ఎక్కువగా ఎరువులు యూరియా వాడిన వాళ్ళకి ఇక్కడ కూడా ఎక్కడన్నా కొన్ని ప్రాంతాల్లో చూశాను లైట్గా. ఇది ఇట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. ఇప్పుడు 733 ఉంది. మన తెలంగాణ కన్నా కూడా నెల్లూరు, చిత్తూరు, ఆంధ్ర వాళ్ళకి బాగా వచ్చింది, మనకు రావట్లేదు. అది అంటే రావట్లేదంటే దానికన్నా మెరుగైన ఇప్పుడు చెప్పుకుందాం.
మానేర్ సోనా అని 1224 అని, కొంత 1282. 1282కి నా అనుభవంలో నేను చూసింది వేరుకుళ్ళు రోగం ఒకటి వస్తుందండి. అదే 24కిను మానేర్ సోనాకి లేదు. అది 1282కి వేరుకుళ్ళు రోగం ఉంది. దీన్ని కొంచెం పొడి దుక్కి ఎండల్లో తొలకరి చినుకులప్పుడు దుక్కి మాత్రం ఖచ్చితంగా దున్ని పెట్టుకొని మందులు తక్కువ వేసుకుంటే అది కొద్ది కంట్రోల్ అవ్వచ్చు. 3వ ప్లేస్లో అది. ఇక మధ్యకాలిక రకాల్లో 11470 సాగు చేశాము ఒకప్పుడు. ఇప్పుడు నేను తగ్గించాను, కానీ అది కూడా నాకు మన తెలంగాణలో బాగానే ఉంది. అది ఇక కోస్తా జిల్లా అన్ని జిల్లాల్లో బాగుందండి అది దిగుబడి. నేను చాలామంది రైతులతో పండించిన రైతులతో మాట్లాడి చూశాను. జగిత్యాల మషూరి అనే పేరుతో ఉంది అది బాగానే ఉంది. ఇంకొక 135 రోజుల మధ్యకాలిక రకంలో 28545, 33124 ఈ రకాలు కూడా మనకి బాగానే ఉన్నాయి. కోస్తా నెల్లూరు జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో కూడా మనకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ఉంది. మనకెందుకు 28545 కొద్ది తక్కువగా ఉందంటే రైతులు ఎక్కువగా ఎరువులు వేసే అలవాటు కొద్దిగా పడిపోతుంది. మామూలుగా ఎరువులు వేసుకుంటే మాత్రం 32 క్వింటాలు తగ్గని దిగుబడితో 28545 పడిపోవట్లేదు. ఇంకోటి ఏంటంటే స్వల్పకాలిక రకాల్లోకి వస్తే NLR 33449 ఒకటి బాగుంది వర్షాకాలానికి కూడా. 3844 రబీ అండ్ ఖరీఫ్ 2 పంటలకి పర్వాలేదు, అది బాగుంది. కానీ రబీలో ఈల్డింగ్ 32 నుంచి 35 క్వింటాలు వస్తుంది. ఖరీఫ్లో స్వల్పకాలిక రకమైన కూడా 28 నుంచి 30 క్వింటాలు, 32 కూడా తక్కువ. మంచి భూముల్లోనే 32 వచ్చింది. మామూలు భూముల్లో అయితే 28 క్వింటాల నుంచి 30 క్వింటాలు. అది తక్కువ, అతి తక్కువ ఎరువులు వాడితేనే, లేదంటే కష్టం. అట్లా ఇప్పుడు నేను చెప్పిన రకాల్లో మినీ కిట్లలో చాలా రకాలు ఉన్నాయి. మినీ కిట్లలో ఉదాహరణకు చెప్తాను నేను. 7715 ఉంది. 7715 లాస్ట్ మొన్న ఖరీఫ్లో మా నిజామాబాద్ జిల్లాలో ఎండాకు తెగులు బాగా వచ్చింది. దాన్ని కొన్ని గింజ కూడా పీపీటీ అంత బరువు లేకపోయినా గింజ బాగున్నా తెగుళ్ళు పరంగా చూస్తే ఎండాకు తెగులు వచ్చింది. పైరు కొంచెం ఒరుగుతుంది. పూర్తిగా సాప చుట్టినట్టు పడిపోవటం నేను చూడలేదు, కానీ ఒరగటం మాత్రం 100% ఉంది. 28 నుంచి 29 క్వింటాలు వచ్చింది. ఇకపోతే 12368 KNM రకం చిన్న గింజ, అది దిగుబడి బాగానే ఉంది. కానీ అది 28 కన్నా నేను చాలా చోట్ల ఫీడ్బ్యాక్ తీసుకున్న 28 ఎక్కడ దాటిన దాఖలాలు లేవు. దానికి ఎండాకు తెగులు పడిపోవటం అనేది తక్కువే. ఇట్లా అది ఎందుకు, ఇప్పుడు 2 పంటలే చూసాం కాబట్టి 2 పంటలు చూసి 2 వర్షాకాలాలు చూసి మీరు పూర్తిగా దాని మీద ఒక అభిప్రాయానికి రావద్దండి. ఒక్కొక్కసారి మంచి రకాలు కూడా ఏమవుతాయంటే వాతావరణం బాగుంటే అన్ని రకాలు పండుతాయి. ఉత్తవేలందు అందరూ ఉత్తములే. వాతావరణం కలిసి వచ్చినప్పుడు అన్ని రకాలు పండుతాయి. కానీ ప్రతికూల కీడించి మేలించన్నట్టుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా చూడాలి రకాన్ని. అప్పుడే మనకి ఇది టాలరెన్స్ ఉందా, రెసిస్టెన్సీ ఉందా లేదా అని మనం తెలుసుకోగలుగుతాం. రైతు సోదరులకి చివరిగా నేను ఇచ్చే సలహా ఏంటంటే 100-110 సెంటీమీటర్ల కన్నా ఎత్తు పెరగని రకాలను ఎంచుకోండి. ముఖ్యంగా మన తెలంగాణలో 150-145 రోజుల రకాల అవసరం లేదు. 145-150 రోజుల రకాలు అత్యధిక దిగుబడిని ఇస్తాయి అనుకుంటే అంతకన్నా తక్కువ కాల పరిమితిలో 135-120-125 ఆ రోజుల్లో వచ్చేవి కూడా అంతకన్నా ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకాలు కూడా ఉన్నాయి. వాటిని ఇంకా మీరు తెలుసుకోండి. యూనివర్సిటీల్లో తెలుసుకొని యూట్యూబర్స్, విత్తనోత్పత్తిదారుల మాటలు పూర్తి స్థాయిలో నమ్మకుండా ఇప్పుడు కొత్తగా కొన్ని రకాలు ఎగబడుతున్నారు. ఏదో DR 75 అని ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వాటిని అదేదో ఇక ఒక రాత్రి మనల్ని అదేదో పెద్ద చేస్తుంది అన్నట్టుగా అవి కూడా పూర్తి స్థాయిలో రైతులు నమ్మకండి. పొట్టి రకాలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి స్వల్ప మధ్యకాలిక రకాలనే మన తెలంగాణకు అవసరం. 2 పంటలు వరి పండించుకుంటే భూములు కట్టి భూసారం దెబ్బతినకుండా 32 నుంచి 34 క్వింటాలు వచ్చే దిగుబడి రకాలు ఉన్నాయి. వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ మన ఉత్తర తెలంగాణలో యూనివర్సిటీ అయిన జగిత్యాల్లో కూడా 28545 కూడా మంచి ఈల్డర్, కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంది. 33124 కూడా అది కొంచెం హైట్ తక్కువలోనే ఉంది. ఎరువులు తగ్గించుకుంటే అది కూడా పూర్తి స్థాయిలో ఏం పడిపోవట్లేదు. అందరూ చెప్తారు పడిపోతుందని కూడా అపోహే. అది కూడా మంచి ఈల్డరే. ఇటువంటి స్వల్పకాలిక రకాలనే సాగు చేసుకోండి, లేదా మధ్యకాలిక రకాలను సాగు చేసుకోండి. ఇక 150 రోజుల రకాలు మనకు అవసరం లేదు. ఎండాకు తెగులు ఉన్నాయి, ఇవన్నీ దాచిపెట్టి చాలామంది చెప్తున్నారు ఇప్పుడు వచ్చే కొత్త రకాల్లో బాగా దిగుబడి ఉందా అది ఉందని.
అది మీరు క్షేత్రస్థాయిలో మీరు ఎక్కడికన్నా ఉన్న దగ్గరికి వెళ్ళి చూసి లేదా తెచ్చుకున్న కొద్ది 5-10 సెంట్లే అట్లా పెట్టుకున్న తర్వాతే సాగు చేయండి. ఇప్పుడు చాలా రకాల గురించి మనం డిస్కస్ చేసాం. ఇంకా ఉన్నాయి చాలా రకాలు. అంటే నేను మేలిమి రకాలుగా నేను ఇప్పుడు వరకు సాగు చేస్తున్న రకాలే నేను చెప్పాను. ఇప్పుడు నేను 123 KNM 12368 12368 చూశాను, 7715 చూశాను. ఇవి నేను వెనకడుగు వేస్తున్నా ఇప్పుడు. ఎందుకంటే 150 రోజులు ఆ 38 ఆ 28 ఆ 30 క్వింటాల్లో కూడా యువతలు నాకు 1224 కానీ మానేర్ సోనా కానీ JGL 3844 కానీ JGL 28545 కానీ NLR 33449 కానీ లేదంటే JGL 33124 కానీ ఈ రకాల్లో కూడా నాకు ఆ దిగుబడి కనపడుతున్నప్పుడు నేను వాటి జోలికి వెళ్ళను. కొద్దిగా అందులో 7715 మాత్రం ఎండాకు తెగులు ఉంది. రైతు సోదరులు దీన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక KNM 12368 అనేది అది ఎండాకు తెగులు పెద్దగా లేకపోయినా పడే గుణం కూడా తక్కువే, కానీ బాగా ఓవర్ హైటు లాంగ్ వెరైటీ. అది 2 పంటలు చూసినా 2 పంటలు కూడా 150 డేసే. కానీ మీరు స్వల్పకాలిక రకాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, యూనివర్సిటీ రకాలు RNRతో పాటు వాటిని సెలెక్ట్ చేసుకోండి. అత్యధిక దిగుబడి కూడా రావాలి కదా రైతుకి. వాళ్ళ గవర్నమెంట్ మనకు కొంటుంది, అదృష్టం బాగుంది. కొన్ని రాష్ట్రాల్లో లేని అవకాశం మన తెలంగాణ రైతులంగా మన అదృష్టవంతులం. బోనస్ దానికి అదనపు మనకి ప్రయోజనం. మరి IKP సెంటర్లో వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం పాస్ అయితే ప్రతి గింజనే కొంటామంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఒక 6-7 రకాలు మనం చెప్పుకున్నాం. వాటిని దృష్టిలో పెట్టుకోండి. ప్రాచుర్యంలోకి రాని రకాలు ఇంకా చాలా ఉన్నాయి. మీ అంతటిగా మీరుగా యూనివర్సిటీ సైంటిస్టుల ద్వారా కానీ ఇక అన్నీ మనం ఇప్పుడు ఉన్న టైం సరిపోదు అన్నీ చెప్పుకోవాలంటే. ఇందాకే చెప్పుకున్నాం మషూరి, జగిత్యాల మషూరి అని, సాంబా మషూరి అని, జగిత్యాల సాంబా అని, మానేర్ సోనా అని, 12 జగిత్యాల మార్టేర్ సాంబా అని, RNR అని, ఇట్లా ఈ రకాలు ఉన్నాయి. ఈ రకాలుతో పాటు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. 28545 జగిత్యాల వరి అని, 33124 అని, ఇట్లా ఈ రకాలు. నేనంటే స్వల్పకాలిక రకాల మీద సాగు చేస్తాం కాబట్టి మాకు స్వల్పకాలిక రకాలే మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇక దొడ్డు రకాల్లో నేను గతంలో సాగు చేసిన వాటిలో 24423ని మించి ఇంకా గొప్ప రకం అయితే నేను చూడననే అనుకుంటున్నాను. అది రైతుకి అత్యధిక దిగుబడి. నేను 35-36 క్వింటాళ్ళు చూశాను లాస్ట్కి. అదే తర్వాత 286 సంథింగ్ అది ఉంది RNRది. అది కొంచెం 24423 కన్నా కూడా గింజ కొంచెం లావుగా ఉంది. మరి పిల్లలకి ఏమన్నా వాడతారేమో కానీ ఇక దొడ్డు రకం మీద నాకు అంత అవగాహన లేదు. కానీ మనకి బోనస్ వస్తుంది, 100% బోనస్ వస్తుంది. పోయినసారి మాకు వచ్చింది, ఈసారి కూడా ప్రభుత్వం ఇస్తామని చెప్తుంది. ఇస్తాము మేము బోనస్, పంటలు సాగు చేయండి అని చెప్పి సాగు చేయించింది. కాబట్టి బోనస్ వచ్చే రకాలను మాత్రమే, స్వల్ప దీర్ఘకాలిక రకాలనే సాగు చేయండి. ఎరువులు అధికంగా వాడకండి. స్థూల పోషకాలు తగ్గించుకొని ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఎక్కువ వాడుకోండి. ఎత్తు పెరిగే గుణం ఉన్న వాటిని ఎంచుకోకండి. విత్తనోత్పత్తిదారులు కానీ యూట్యూబ్లో వచ్చిన వీడియోలు మీ అవగాహన కోసమే కానీ వాటిని పూర్తిగా నమ్మి వేలంవేరిగా వేసుకోవద్దు, ఎవరు నష్టపోవద్దు. ముగించే ముందు మరో మాట. చాలామంది రైతులు నన్ను కూడా నాకు ఫోన్ చేసి, సార్ ఎక్కడ దొరుకుతాయి విత్తనాలు అని అడుగుతున్నారు. సీడ్ ఎక్కడ దొరుకుతాయంటే కొంతమంది నాణ్యంగా విత్తనోత్పత్తి చేసే రైతుల దగ్గర ఉంటాయి. ఇంకొంత ప్రతి జిల్లాలో కూడా మీ KVK సెంటర్లు ఉన్నాయి, ARS సెంటర్లు ఉన్నాయి. వ్యవసాయ అధికారుల ద్వారా మీరు అగ్రికల్చర్ ఆఫీస్ సెంటర్లకు వెళ్తే వాళ్ళు చెప్తారు. ప్రతి KVK సెంటర్లో ఉన్నాయి, ప్రతి యూనివర్సిటీల్లో ఉన్నాయి విత్తనాలు. ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక KVK సెంటర్ ఉంది. రాజేంద్రనగర్ దగ్గరలోనే ఉంది, జగిత్యాల దగ్గరలోనే ఉంది, కూనారం దగ్గరలోనే ఉంది, కంపాసాగర్ దగ్గరలోనే ఉంది. ప్రతి జిల్లాలో తెలంగాణలో అన్ని సెంటర్లు అందుబాటులోనే ఉన్నాయి. రైతులు వెళ్ళి సీడ్ మేళాలు ఉపయోగించుకోండి. అక్కడికి వెళ్ళి చూసి ప్రత్యక్షంగా మీరు అనుభవం, అవగాహన అన్నీ మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడ యూనివర్సిటీ ఉంటే అక్కడికి వెళ్ళి స్వయంగా వెళ్ళి తెలుసుకొని తెచ్చుకోండి. అన్నీ మన దగ్గరికే రావాలంటే రావు. షాపులోళ్ళే మనం తీసుకోవాలంటే వాళ్ళు కమర్షియల్ సర్టిఫైడ్ ఎక్కడో ఎన్నోసార్లు పండిన పంటనే వాళ్ళు ఏదో వాళ్ళ అనుకూలంగా తీసుకొచ్చి అమ్ముతుంటారు. కాబట్టి మీరు క్షేత్రాలకు వెళ్ళండి, యూనివర్సిటీలకి, వ్యవసాయ సెంటర్లకి, KVK సెంటర్లకి వెళ్ళి అక్కడ సీడ్ తీసుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాతే మీకు అక్కడ కూడా అందుబాటులో లేనప్పుడు నాణ్యంగా
విత్తనోత్పత్తి చేసే రైతుల దగ్గర మీరు తీసుకోండి. అంతేగాని ఇప్పుడు యూట్యూబ్ ఈవెన్ నేను చెప్పినా సరే మీరు మీ అవగాహన కోసమే ఇదంతా. నేను చెప్పిన రకాలు మీకు దిగుబడి రాకపోవచ్చు, నేను దిగుబడి రావు అన్న రకాలు మీ దగ్గర బాగా గొప్పగా దిగుబడి రావచ్చు, మీకు అసలు ఏ తెగుళ్ళు రాకపోవచ్చు. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన 2 కోనారం రకాలు నాకంత దీర్ఘకాలిక రకాలు అనిపించినాయి, దిగుబడి కూడా మామూలుగా ఉంది. అంత ఓవర్ హైట్ మీద ఆ రాని రకాలు నాకు స్వల్పకాలిక పొట్టి రకాల మీద నేను దిగుబడి సాధించుకున్నాను. కానీ మీకు మీ ఏరియాలో మీకు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. కాబట్టి రైతులు వీటిని దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఇది అవగాహన కోసం 1-2 సార్లు విని మీరు అవగాహన ఏర్పరచుకుంటారని నేను భావిస్తున్నా. 9676208694 నా ఫోన్ నెంబరు.